మహిళల రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొస్తోంది. సోషల్ మీడియాలో మహిళల వేధింపులను కట్టడి చేయడానికి గాను ఈ చట్టాలు అమలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జేఎన్టీయూ ఆడిటోరియంలో జరిగిన స్టాండ్ విత్ హర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, సజ్జనార్, సాయి దుర్గతేజ్ పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కర్ణుడిగా పోల్చిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి కుంభకర్ణుడని, పేదల గుండెల మీద తన దుర్మార్గుడని ఆయన అన్నారు. కేసీఆర్ వ్యవసాయాన్ని పండగలా మారిస్తే రేవంత్ రైతు బంధును ఎగ్గొట్టారని విమర్శించారు. ఎన్నికలపై నిద్రలేస్తారని, ప్రభుత్వంపై నిందలు వేయడం మాత్రమే రేవంత్ విధానమని హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2025లో విడుదలైన చిత్రాలకు గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ విజేతలను ప్రకటించింది. విజేతలను జ్యూరీ సభ్యులు ఎంపిక చేశారు. అవార్డుల ప్రదానోత్సవం మార్చి 19 ఉగాది పర్వదినాన జరగనుంది. చిరంజీవి, ఎన్టీఆర్ జాతీయ అవార్డులతో సత్కరించబడనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డులను అందజేయనున్నారు. తమిళ నటుడు టీవీకి అధినేత విజయ్ వ్యక్తిగత జీవితంలో విడాకుల వివాదం ముదిరింది. భార్య సంగీత చెన్నై నీలంకరైలోని ఇంట్లో విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు నివసించేందుకు అనుమతి ఇవ్వాలని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై కోర్టు విజయ్ కు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను ఏప్రిల్ 25కి వాయిదా వేసింది. ది కేరళ స్టోరీ 2 చిత్రాన్ని ఎవరు చూడడం లేదని, రాజకీయ లబ్ధి కోసం కొందరు దీన్ని ఉపయోగిస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. సమాజంలో విద్వేషాలు పెంచేందుకు సినిమాలు, మీడియాను ఆయుధాలుగా వాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి విషయాలను ప్రశ్నించిన వారిపై దాడులు జరుగుతున్నాయని కూడా అన్నారు. అయితే సురభి తివారీ ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ సినిమా చూసి నిజం ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. ప్రియాంక చోప్రా ప్రస్తుతం ది బ్లఫ్ సినిమాతో పాటు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి చిత్రం ఈ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నెల 16న జరిగే 98వ ఆస్కర్ అవార్డుల వేడుకలో ఆమె అధికారిక ప్రెజెంటర్ గా పాల్గొననున్నారు. హాలీవుడ్ నటులు రాబర్ట్ డౌనీ, విల్ ఆర్నెట్లతో కలిసి అవార్డులు ప్రదానం చేయనున్నారు దీపిక. ఇప్పటికే 2016లో ఆస్కర్ ప్రెజెంటర్ గా ఉన్న ప్రియాంక మరోసారి ఎంపికయ్యారు. ఈసారి మళ్లీ అకాడమీ వేదికపై కనిపించనున్నారు. పరిశ్రమలో వర్కింగ్ అవర్స్ అంశంపై నటి అనన్య పాండే స్పందించారు. దీపికా పదుకొనే అంకిత భావమున్న నటి అని, తల్లి అయిన తర్వాత పని సమయాలపై ఆమె చేసిన డిమాండ్ సరైనదే అని అన్నారు. హీరోయిన్లు వ్యక్తిగత జీవితం, వృత్తి మధ్య సమతుల్యత కోసం నిర్మాతలతో చర్చించడం తప్పు కాదని తెలిపారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కు ఆల్ఫాబెట్ రాబోయే 3 ఏళ్లకు $692 మిలియన్ అంటే సుమారుగా 6,361 కోట్ల రూపాయల భారీ వేతన ప్యాకేజ్ ను ప్రకటించింది. ఈ ప్యాకేజ్ లో ఎక్కువ భాగం కంపెనీ పనితీరు ఆధారంగా మారే పెర్ఫార్మెన్స్ స్టాక్ యూనిట్లు, రిస్ట్రిక్టెడ్ స్టాక్స్ ఉన్నాయి. వేమో, వింగ్ ఏవియేషన్ వంటి వెంచర్ల వృద్ధికి కూడా ఆయన ప్రత్యేక స్టాక్ ప్రోత్సాహకాలను ఇవ్వనున్నారు. 2015లో సీఈఓ అయిన తర్వాత పిచాయ్ నాయకత్వంలో గూగుల్ మార్కెట్ విలువ $535 బిలియన్ నుంచి $3.6 ట్రిలియన్ పెరిగింది. అమెరికా ఇజ్రాయెల్ తో యుద్దం కొనసాగుతున్న సమయంలో గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ క్షమాపణలు తెలిపారు. గల్ఫ్ దేశాలపై ఇకపై దాడులు జరగవని, ఇరాన్ పై దాడి చేయకపోతే తాము కూడా క్షిపణులు ప్రయోగించబోమని ప్రకటించారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే అమెరికా ఒత్తిడికి ఇరాన్ లొంగిపోవాలన్న వారి ఆశలు నెరవేరవని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో యుద్దం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఇరాన్ కు రష్యా వ్యూహాత్మక మద్దతు ఇస్తోందని నివేదికలు చెబుతున్నాయి. అమెరికా యుద్ధ విమానాలు, నౌకలు, సైనిక స్థావరాలపై రియల్ టైం ఇంటెలిజెన్స్ సమాచారాన్ని రష్యా ఇరాన్ కు అందిస్తోందని అనుమానాలు వెల్లడయ్యాయి. రష్యా ఉపగ్రహ సేవల సహకారంతో ఇరాన్ డ్రోన్లను, క్షిపణులతో అమెరికా లక్ష్యాలపై దాడులు చేస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై అమెరికా CIA రక్షణ శాఖ స్పందించలేదు. రష్యాకు ఉక్రెయిన్ యుద్ధమే ప్రాధాన్యమని విశ్లేషకులు చెబుతున్నారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.